వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఒక కరెంట్ ఇష్యూకు సంబంధించి 360 డిగ్రీస్ని పరిశీలిద్దాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా సరే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏ కోణం నుంచైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. రైట్. సో ఇక్కడ మీకు కనపడుతూ ఉన్నది విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఇమేజ్ ఒకటి. సో దీన్నే హంపి అనే పేరుతో పిలుస్తారు. సో మరి కంటెక్స్ట్ అంటే నేపథ్యం. సో ఎందుకు విజయనగర సామ్రాజ్యం అన్నది మనకు ప్రస్తుతం వార్తల్లో ఉన్నది. మరి ఈ పర్టికులర్ అంశానికి చెందిన జాగ్రఫీ ఇష్యూ, హిస్టారికల్ ఇష్యూ, సొసైటీకి సంబంధించింది అండ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ రిలవెన్స్, ఎట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ అంశానికి సైన్స్ ఏం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, ఉంది. సో అది కూడా నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయబోతున్నాను. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే హంపీలో ఉండే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లో విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉందో ఇది ఇటీవలి వరదలకు పూర్తి స్థాయిలో మునిగిపోయింది. రైట్. సో డ్యామేజ్ అయింది. ఇది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్. సో అంటే యునెస్కోకు సంబంధించిన వారసత్వ సంపద జాబితాలో ఉన్నది. అలాంటి దాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు అన్నది మనకు వార్తాంశం. సో ఈ నేపథ్యం ఉంది కాబట్టి మనం ఈ పర్టికులర్ అంశాన్ని ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం. సో ముందుగా మనము జాగ్రఫీ, సో ఈ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక అంశాలను చూద్దాం. సో ఇక్కడ కేవలము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు కోణంలో ఉండే అంశాలను మాత్రమే చర్చిస్తాము. సో ఇది బళ్ళారి జిల్లాలో ఉన్నది అండ్ తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. వార్తల్లో ఉంది కాబట్టి నేరుగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. సో విజయనగర రాజులకు సంబంధించిన రాజధాని హంపి ఏ నది ఒడ్డున ఉంటుంది అని చెప్పి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. తుంగభద్ర నది అన్నది ఏ నదికి ఉపనది అంటే కృష్ణా నదికి. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. రైట్. సో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల గుండా ప్రవహించే ఒక ఉపనదే తుంగభద్ర. రైట్. అండ్ ఇది డెక్కన్ ప్లేటూలో ప్రవహిస్తుంది. మరి ఈ హంపి నగరం అన్నది మనకు అక్షాంశాలు, రేఖాంశాలు. అయితే ఇంత డీప్గా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్షాంశాలు, రేఖాంశాలను. జస్ట్ ఒక జనరల్ ఐడియా కోసం. అంటే ఇది దాదాపుగా మనకు దక్షిణ భారతదేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇది ఈస్టర్న్ ధార్వార్ క్రేటన్లో విస్తరించి ఉంది. సో ఇది బాగా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మన క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే హంపీకి సంబంధించి కింది వాన్లో సరైనవేవి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ హంపి అని చెప్పి. సో ఈస్టర్న్ ధార్వార్. సో ఈ ధార్వార్ అని చెప్పి ఈ పర్టికులర్ భౌగోళిక ప్రాంతం ఏదైతే ఉందో ధార్వార్ అనేది ప్రపంచంలో పురాతన కాలంలో ఏర్పడిన ఈ భూమికి సంబంధించిన వ్యవస్థల్లో దీన్ని ఒకదానిగా భావిస్తున్నారు. సో 3.4 to 2 బిలియన్ ఇయర్స్ ముందు కాలం నాటిదిగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఓల్డెస్ట్ ఎక్స్పోజ్డ్ సర్ఫేసెస్ ఆన్ ఎర్త్. సో ఈ భూమిపైన ఆవిర్భవించిన మొట్టమొదటి వ్యవస్థల్లో మనకు ధార్వార్ కూడా ఉంటుంది. అలాంటి ధార్వార్లో మనకు ఈ హంపి అనేది ఏర్పాటు అయింది. ఏ నది ఒడ్డున ఉంది అంటే తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. మరి ఇదే హంపి నగరాన్ని మనము హిస్టారికల్గా చారిత్రాత్మక కోణంలో గాన చూస్తే సో మనకు 1336లో విజయనగర సామ్రాజ్యం అన్నది ఏర్పాటైంది. సో అప్పటికి దాదాపుగా ఢిల్లీ సుల్తాన్ల ప్రభావం తగ్గిపోయింది. సో ఖిల్జీ రాజవంశం ఉన్నప్పుడు భారతదేశం మొత్తం వాళ్ళు చాలా పటిష్టంగా ఉండినారు. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ దాదాపుగా కేరళ ప్రాంతం, తమిళనాడు ప్రాంతం వరకు కూడా ఆయన విస్తరించి రాజ్యాన్ని విస్తరించినారు, పటిష్టం చేశారు. కానీ ఎప్పుడైతే తుగ్లక్ పాలన మొదలైందో మెల్లిమెల్లిగా డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా మీరు చరిత్రలో ఏ రాజవంశం చూసినా పవర్ఫుల్ కింగ్ ఉన్నంత వరకు యూనిటీ ఉంటుంది. పవర్ఫుల్ కింగ్ డిసప్పియర్ అయిపోయినాక విచ్ఛిన్నమవుతుంది. మౌర్య సామ్రాజ్యంలోనూ ఇదే జరిగింది. అశోకుడు ఉన్నంత వరకు ఒకలా ఉన్న మౌర్య సామ్రాజ్యం అశోకుడి అనంతరం ఇంకొక రూపాన్ని సంతరించుకుంది. సేమ్ అదే జరిగింది. సో అందులో భాగంగా 1336లో ఏర్పాటైంది విజయనగర సామ్రాజ్యము. సో ఇందులో 4 రాజవంశాలు రూల్ చేసినాయి. సో మనకు
సంగం, సాలువ, తులువ, అరివీడు. సంగం, సాలువ, తులువ, అరివీడు అనే 4 రాజవంశాలు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినాయి. సో ఇందులో తులువ వంశానికి చెందిన 4 వంశాలు పాలించినాయి. ఇందులో తులువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల్ని ఈ విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజుగా, ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప రాజుగా, ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో కాంటెంపరీస్తో పోలిస్తే పవర్ఫుల్గా చెప్పుకోవచ్చు. సో ఒకానొక సమయంలో ఎట్ ఇట్స్ హైట్ ఇది మొత్తం సౌత్ ఇండియాను డామినేట్ చేసింది. డెక్కన్ అండ్ ఈవెన్ ఒరిస్సాను కూడా రూల్ చేసింది. వీళ్ళకు పెద్ద చెక్ పాయింట్ ఎవరంటే బామనీ సుల్తాన్లు. అదేవిధంగా మనకు తుంగభద్ర, కృష్ణా రివర్ డోబ్ అని అంటాం. డోబ్ అంటే తెలుగులో అంతర్వేది. 2 నదుల మధ్య ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో సారవంతంగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని డోబ్ అంటాం. ఆ ప్రాంతాన్ని తెలుగులో అంతర్వేది అంటాం. సో చాలా ఫెర్టైల్ ఏరియా, ఖనిజాలు ఉన్న ఏరియా. ఆ ప్రాంతాన్ని వీళ్ళు రూల్ చేశారు. అండ్ 1565 తాళికోట, బ్యాటిల్ ఆఫ్ తాళికోట, దీన్నే బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగడి అని కూడా అంటారు. తాళికోట, రాక్షస తంగడి, బన్నిహట్టి అని కూడా అంటారు, బ్యాటిల్ ఆఫ్ బన్నిహట్టి అని చెప్పి. సో ఈ యుద్ధంలో ప్రధానంగా వీళ్ళు అధికారాన్ని కోల్పోయినారు. సో హిస్టారికల్ హంపీకి సంబంధించిన హిస్టారికల్ పర్స్పెక్టివ్ గాన చూస్తే అలా ఉంటుంది. మరి ఇక్కడ టెంపుల్స్ గాన మనం పరిశీలిస్తే ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఉంటాయి, ఒకటి కాకుండా. విరూపాక్ష టెంపుల్. సో ఈ టెంపుల్లోనే ఇప్పుడు డ్యామేజ్ జరిగింది, దానికోసం మనం చర్చించినాం. అదేవిధంగా విఠల టెంపుల్ కాంప్లెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 56 స్తంభాలు ఉంటాయి, మనకు 56 పిల్లర్స్ ఉంటాయి. సంగీతాన్ని మనం వినవచ్చు. ఈ పర్టికులర్ పిల్లర్స్ నుంచి సంగీతం అనేది వెలువడుతుంది, రైట్. అండ్ హజారా రామ టెంపుల్. సో ఇది రామాయణం సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తుంది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ అచ్యుతరాయ టెంపుల్. సో వీరు ఒక రాజు. సో ఈ వంశానికి సంబంధించిన వాళ్ళల్లో ఈ టెంపుల్స్, ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్నిటికీ కలిపి మనకు యునెస్కో హెరిటేజ్ సైట్ అనేది దక్కింది, రైట్. అండ్ నెక్స్ట్ హంపీ వాజ్ నోన్. ఇది ఇక్కడ మనకు గుర్రాలతో నడిచే పెద్ద పెద్ద విగ్రహాలు, అదేవిధంగా ఇక్కడ ఉండే మంటపాలు కానీ, ఇక్కడ అనేక షాపింగ్ బజార్స్ అన్నమాట పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఈ విధంగా, రైట్. ఇక్కడి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా పెద్ద ఎత్తున చెప్పుకోదగ్గది. సో ఈ ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయినప్పటికీ విజయనగర రాజులు ఒక పటిష్టమైన వాటర్ సిస్టమ్ డెవలప్ చేశారు. సో ఇది వీళ్ళు కాకతీయుల నుంచి నేర్చుకున్నట్టుగా కూడా కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాజవంశాన్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో హరిహర బుక్కరాయలు, ఒకానొక సమయంలో కాకతీయ రాజులకు సంబంధించిన వారు అక్కడ ఉండవచ్చు అని చెప్పి ఒక భావన కూడా ఉన్నది, రైట్. మరి మరుగున పడిపోయిన వీరి చరిత్రను ఈ పర్టికులర్ ప్రాంతాన్ని కొలిన్ మెకెంజే వెలుగులోకి తీసుకొని వచ్చినారు. ఈ గుడులకు సంబంధించిన గొప్పతనాన్ని ఆయన ఈ ప్రపంచానికి తెలియజేసినారు. సో ఎవరు అని చెప్పి అడగవచ్చు, కొలిన్ మెకెంజే, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇప్పుడే మనం చూసినాము 56 పిల్లర్స్ అనేవి ఉన్నాయి. ఈ పిల్లర్స్ ఏ విధంగా సంగీతాన్ని అందించగలవు, దీని వెనక సైన్స్ ఏంటి, రైట్. సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది సాలిడ్ రాక్ అన్నమాట, గ్రానైట్. సో మనకు చెక్క నుంచి కానీ అంటే కర్ర నుంచి కానీ సంగీతాన్ని పుట్టించవచ్చు, రాళ్ల నుంచి పుట్టించలేము. రాయి అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి, పటిష్టంగా ఉంటుంది కాబట్టి. అయితే ఇలాంటి రాయి నుంచి కూడా మనం సంగీతాన్ని పుట్టించాలి అని ఎందుకు పుట్టించలేమంటే డెన్సిటీ చాలా ఎక్కువ, రైట్. అంటే సాంద్రత అని అర్థం. సో ఈ రాళ్ల సాంద్రత చాలా ఎక్కువ, అందుకే ఏ రాయితో కూడా మనం సంగీతాన్ని తీసుకురాలేము. మరి ఇక్కడ ఎట్లా సాధ్యమైంది అని అంటే, రైట్, చూడండి. ఇఫ్ వీ హీట్ ఏ రాక్ ఎట్ 2500 డిగ్రీ సెంటిగ్రేడ్, సో 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దీన్ని వేడి చేస్తే, అండ్ ఇలా వేడి చేయడంతో పాటు సిలికాను కూడా యాడ్ చేయాలి, రైట్. సిలికాను, ఇవన్నీ కూడా క్వశ్చన్సే మనకు. ఒక రాయి మెత్తబడాలి అంటే జరిగే ప్రక్రియ ఇది. రాయిని 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసి సిలికాను యాడ్ చేయాలి, రైట్. సో మరి ఇది వాస్తవమా అనేది మనకు ఎవరు చెప్తున్నారు? యూనివర్సిటీ ఆఫ్ బఫెలో, న్యూయార్క్ వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఒక రాయి మెత్తబడి మనకు కావాల్సిన శబ్దం కావాలి అని అంటే దాన్ని 2500 డిగ్రీల సెంటిగ్రేడ్కు వేడి చేసి అప్పుడు దాంట్లో సిలికా వేయడం ద్వారా అనుకున్న రీతిలో మోల్డ్ చేయవచ్చు
అని చెప్పారు. సో ఈ విధంగా మొల్టెన్, ఆ తర్వాత దీన్ని కరిగిస్తారు. సో ఇలా కరిగించిన ఈ రావా రీమోడల్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఇవి సంగీతాన్ని వెదజల్లుతాయి. సో సంగీతాన్ని వెదజల్లే స్తంభాల వెనుక ఉన్న సైన్స్ మరి ఎక్కడ వినియోగించుకోవచ్చు అంటే వెన్ యు ఆర్ రైటింగ్ ద గ్రూప్ 1 మెయిన్స్. సో గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు వాల్యూ ఎడిషన్గా మీరు దాన్ని వినియోగించుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర ప్రాచీన భారత్ నుంచి ఇప్పటిదాకా ఎట్లా ఉంది, రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా టు ద మోడర్న్ టైమ్స్, హౌ ద ఎవల్యూషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అన్నప్పుడు ఈ పాయింట్ కూడా ప్రస్తావించవచ్చు. రైట్, వెరీ రీసెంట్లీ యూనివర్సిటీ ఆఫ్ బఫెలో వాళ్ళు గుర్తించిన దాని ప్రకారము 2800 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి కరిగించి సిలికాన్ యాడ్ చేయడం ద్వారా రాళ్లల్లో కూడా సంగీతాన్ని పుట్టించవచ్చు. ఈ శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళకి అప్పటికే ఉన్నది. అదేవిధంగా ఢిల్లీలో కూడా మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, మెహరోలి ఇన్స్క్రిప్షన్ అని. సో ఎప్పుడో గుప్తుల కాలం నాడు ప్రాబబ్లీ 415 ఏడీలో ఇచ్చిన ఆ శాసనం, ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇప్పటికీ తుప్పుపట్టలేదు. వేల సంవత్సరాలుగా 1800 2000 సంవత్సరాలుగా అది ఎండుతుంది, వానకు నానుతుంది, ఇప్పటిదాకా తుప్పుపట్టలేదు. సో 2015లో సైంటిఫిక్ రీజన్ కూడా కనుక్కున్నారు. అంటే శాస్త్ర విజ్ఞానం అప్పట్లో అంత ఉన్నది. సో ఇది రాసుకోవచ్చు. ఇంకా ఎక్కడ రాసుకోవచ్చు, భారతదేశంలో శాస్త్ర విజ్ఞానం ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు కూడా ఉన్నాయి. అలాంటి చర్చించినప్పుడు ఎస్, ఇంతటి విజ్ఞానం ఉన్న దగ్గర ఇదిగో ఇలాంటి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. పిల్లు ఎదురొస్తే ఎదుర్కోవడం, తుమ్మితే బయటికి వెళ్ళకపోవడం, ఇలా చాలా విశ్వాసాలు భారత్లో ఉన్నాయి. అవి కూడా ప్రస్తావించవచ్చు. సో ఈ సైన్స్ బిహైండ్ ద మ్యూజిక్ పిల్లర్స్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్, హంపి టెంపుల్లో 56 పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్, అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ సొసైటీకి సంబంధించిన అంశాలు కానా చూస్తే హంపీలో మనకు లంబనీస్ అనే ఒక గిరిజన సామాజిక వర్గం కనపడుతుంది. మరి వీళ్ళుగా ఎవరు కనపడరా అంటే ఇక భారతదేశం అంతా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా హిందువులు, అదేవిధంగా ఇస్లాం మతస్థులు, క్రైస్తవ మతస్థులు వీళ్ళు కనపడతారు. సో గిరిజన సామాజిక వర్గం మనకు అందుకే ఎగ్జామినేషన్లో హిందూస్ ఎక్కడ ఉంటారు, ఏ ప్రాంతం అట్లాగే అడగరుగా, పలా ట్రైబ్స్ ఇచ్చి ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, షోంపిన్ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, లేదా జార్వా ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, అట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి కానీ హిందూస్ ఎక్కడ ఉంటారు అని అడగరు. మొత్తం దేశం మొత్తము 70-80% వరకు హిందూసే ఉంటారు. రైట్, సో లంబనీస్ అనే ఒక గిరిజన సామాజిక వర్గం. సో వీళ్ళు ప్రాబబ్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఉండవచ్చు అని చెప్తున్నారు. దీనికి ఒక కరెంట్ ఇష్యూగా చూస్తే మనకు 2023లో G20 సమావేశాలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరిగినాయి. ఒక G20 సమావేశం మనకు అంటే రకరకాల సమావేశాలు, అడ్మినిస్ట్రేషన్, కల్చర్, ఇట్లాంటి సమావేశాలు జరిగినాయి. ఒక సమావేశం మనకు హంపీలో నిర్వహించినారు. మరి ఈ హంపీలో నిర్వహించినప్పుడు ఒక గిన్నిస్ రికార్డ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ లంబని, ఇది కొన్ని ప్రాంతాల్లో లంబాడీ సామాజిక వర్గం కూడా భావిస్తారు వీళ్ళని. వీళ్ళు తయారు చేసిన ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు ప్రదర్శన. ఒక G20 సమావేశంలో ఇన్ని ఎక్కువ వస్తువులను, ఇది ఒక గిరిజన సామాజిక వర్గం తయారు చేసిన వస్తువులను ప్రదర్శించడం అన్నది ఇది ఒక రికార్డ్ అన్నమాట. గిన్నిస్ బుక్లో స్థానాన్ని సంపాదించింది. రైట్, అండ్ అదేవిధంగా ఈ సామాజిక వర్గం వాళ్ళు చేసే ఈ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో 2010లో ఇది GI ట్యాగ్ను కూడా పొందింది. రైట్, అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన జీకే ఇష్యూస్ కానా చూస్తే యునెస్కో వాళ్ళ గుర్తింపు 1986లో దక్కింది. రైట్, అడుగుతారు, వార్తల్లో ఉంది కాబట్టి ఏ సంవత్సరంలో హంపీకి యునెస్కో హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది అని చెప్పి. రైట్, మరి ఈ టెంపుల్ని సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ఇంకా చెప్పాలంటే మనకు ద్రవిడ, సో ఆర్కిటెక్చర్ ద్రవిడ శైలిలో, సో భారతదేశంలో ఉత్తరాన నగర శైలి, దక్షిణాన ద్రవిడ శైలి, మధ్య ప్రాంతంలో ఏదైతే ఉంటుందో అక్కడ వెసరా స్టైల్ కూడా ఉంటుంది. సో ఇది కొంత వెసరా శైలిలో కూడా ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. అండ్ అదేవిధంగా గొప్పగా ఉండే మ్యాథ్స్ ఇష్యూస్ అనమాట, లైక్ ఫ్రాక్టల్స్ కానీ, జామెట్రీ కానీ, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్, ఇలాంటి ఫార్ములేలన్నీ కూడా ఉపయోగించి ఈ నిర్మాణాల్లో తమకుండే మేధో పరిజ్ఞానాన్ని ప్రదర్శించినారు. రైట్, సో ఇది మనకు 360 డిగ్రీస్లో హంపీకి సంబంధించిన సమాచారాన్ని అమిగోస్ ఐఎస్ మీకు అందించింది. మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.